అమ్మాయిగా పుట్టటం వరమా శాపమా అంటే శాపమే అని చెప్పాలి. నేటి ఆడదాని ఆవేదన ఎలా ఉందంటే, అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు. అదే అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరిగిందో అని అవమానించి చంపేస్తారు. కట్నం తగ్గినా చంపేస్తారు. కానుకలు లేకపోయినా చంపేస్తారు. ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు. ప్రేమించిన వాడు చంపేస్తాడు. ఎందుకు ఆడదానిగా పుట్టానా అని తెలిసేలోపు అనుకునేలోపు పుట్టకముందు చంపేస్తారు. ఆడ మనసు ఎలా ఉంటుందంటే, నవ్వితే కవ్విస్తున్నానని అనుకుంటారేమోనని భయం, కసిరితే పగబడుతున్నారేమోనని భయం, భయపడితే దగ్గర అవుతున్నారేమోనన్న భయం, దూరంగా ఉంటే వేధిస్తారేమో అన్న భయం, చివరకు ప్రేమించేస్తే మోసం చేస్తారేమోనన్న భయం, అసలు నన్ను ఈ భూమి మీదకు రాణిస్తానమ్మా అని ఒక భయం ఉంటుంది. స్త్రీ అంటే తాను ఒక ఒంటరి అక్షరం అనుకుంటారు అందరూ. శిరస్సు వంచితే అది తన సహనం, తను ఆగ్రహిస్తే వదలని గ్రహణం, ఆమె ప్రేమ పొందడం ఒక వరం, స్త్రీని బాధిస్తే జన్మ జన్మలైన వీడదు తన శాపం అని అందరికీ తెలిసిందే విషయం. అమ్మాయి వేదన ఎలా ఉంటుందంటే, ఒక బిడ్డను కనేటప్పుడు కూడా చాలా ఎంతో బాధగా వేదనతో అనుభవిస్తుంది, ఎంతో ఓపికతో శ్రమిస్తుంది. ఆమెకి నువ్వు కిరాణా సరుకులు ఇస్తే వాటిని భోజనంగా మార్చి ఇస్తుంది. స్త్రీ అంటే అంత గొప్పతనం. స్త్రీ లేని జీవి